గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫైనల్ మీకు సిక్స్త్ సెమ్లో మనకి క్లస్టర్కి సంబంధించి ఒక టాపిక్ సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇది మనకి పేపర్లో చాలా రకాల కెమిస్ట్రీలు ఉంటాయండి. దాంట్లో మనం ఇప్పుడు మీకు యూజ్ అయ్యేటువంటి సెలెక్ట్ చేసింది ఏంటంటే అనలైటికల్ మెథడ్స్ అండి. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే మీకు డిగ్రీతో ఆపేసినా సరే అంతే తర్వాత మీరు పీజీ కంటిన్యూ చేసినా సరే ఈ పేపర్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి పీజీలో రిపీట్ అవుతుంది. అందువల్ల మీకు పీజీకి యూజ్ అవుతుంది అనేటువంటి విషయంలో ఈ యొక్క పేపర్ అనేటువంటి సెలెక్ట్ చేసామండి. దీనికంటే కొన్ని వేరు పేపర్లు ఉన్నాయండి. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ అండ్ గ్రీన్ కెమిస్ట్రీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమిస్ట్రీస్ అనేటువంటివి ఉంటాయి. దాంట్లో మనం సెలెక్ట్ చేసినటువంటి పేపర్ ఏంటంటే అనలైటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ. మీకు డిగ్రీతో చదివేసి ఫార్మా ఇండస్ట్రీకి వెళ్దామన్నా సరే, లేకపోతే మన తర్వాత పీజీ కంటిన్యూ చేద్దాం అన్నా సరే దీనిలో ఉన్నటువంటి టాపిక్స్ మనకి కొన్ని యూజ్ అవుతాయండి. అందువల్ల పర్యటన ఏంటంటే ఈ యొక్క పేపర్ అనేటువంటిది కొద్దిగా డేట్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ 5 years నుంచి కూడా. అందులో మనకి ఉండేటువంటి సిలబస్ ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుంది అనేటువంటి విషయాలు ఒకసారి చూసినట్లయితే దీంట్లో మనకి 5 units ఉన్నాయి. ఈ 5 units ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ వచ్చి క్వాంటిటేటివ్ అనాలిసిస్. సెకండ్ వచ్చి ట్రీట్మెంట్ ఆఫ్ అనలైటికల్ డేటా. నెక్స్ట్ థర్డ్ వచ్చి సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి క్రోమటోగ్రఫీ బర్న్. అండ్ ఫిఫ్త్ వచ్చి క్రోమటోగ్రఫీ 2 అనేటువంటి 2 units. ఇవి 5 units కూడా చాలా ఈజీగా ఉండేటువంటి యూనిట్స్ అండి. ప్లస్ చాలా మనకి యూజ్ అయ్యేటువంటి యూనిట్స్ కూడా. ఫస్ట్ వచ్చి క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేటువంటి దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏముంటాయంటే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనేటువంటి 2 పదాలు ఉంటాయండి మనకి. క్వాంటిటేటివ్ అంటే మనకి ఎంత అమౌంట్ లో మనకు ఒక రియాక్షన్ జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయం. దీంట్లో ఉండేటువంటి టాపిక్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయండి. మెయిన్ గా దీంట్లో మాట్లాడేటువంటి ఏంటంటే టైట్రేషన్ గురించి మాట్లాడతాడు. డిఫరెంట్ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. టైట్రేషన్ అంటే జనరల్ గా మనకి ఏంటి యాసిడ్ బేస్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంతో టైట్రేట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్ కానీ అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ కానీ ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ గురించి మాట్లాడతామండి. ఇట్లా వాడేటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం డిస్కస్ చేస్తాం. జనరల్గా ఇండికేటర్ అంటే ఏంటి, ఒక యాసిడ్ ని బేస్ ని మనం టైట్రేట్ చేసినప్పుడు మనకి సర్టెన్ ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ మనకి రిప్రజెంట్ చేయడానికి మనం దేన్ని అయితే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని ఏమంటాం, ఇండికేటర్ అంటాం. అంటే ఈ టాపిక్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఏం వాడతాం అండ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఎలా ఉంటాయి అండ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం అంతా కూడా ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో డిస్కస్ చేస్తారండి. ఆల్రెడీ మీకు ఎవరైతే ఆఫ్లైన్ క్లాస్కి వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్ అయిపోయిందంటే సార్ ఆల్రెడీ ఈ యొక్క టాపిక్ అనేటువంటిది మొత్తం క్లియర్గా చెప్పడం జరిగిందంట.
ఆల్రెడీ కాలేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోదు. వాళ్ళు నేను చెప్పడం లేకపోతే సార్ చెప్పడం ఏదో ఒకటి జరుగుతుందండి ఈ యొక్క చాప్టర్ గురించి. అంటే దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటనేటువంటి దాన్ని చూసినట్లయితే మెయిన్గా టైట్రేషన్స్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేస్తారు అంతే. తర్వాత సెకండ్ యూనిట్ ఏంటి, ఈ యూనిట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆన్లైన్లో మనం చెప్పేటువంటి ఏంటంటే ఈ యొక్క 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 యూనిట్స్ గురించి మాట్లాడతానండి ఇక్కడ. ఫస్ట్ వచ్చి ట్రీట్మెంట్ ఆఫ్ అనలైటికల్ డేటా అండి. ట్రీట్మెంట్ ఆఫ్ అనలైటికల్ డేటా అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ది ఫార్మా ఇండస్ట్రీ. ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటి విషయం అంటే ఫార్మాకి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఫస్ట్ సపోజ్ మనకి టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ డేటా అనేటువంటిది ఇక్కడ అసెస్ చేస్తాడు. దీంట్లో ఏ రకంగా అసెస్ చేస్తామంటే దీంట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్ ఏంటంటే యాక్యురసీ, ప్రెసిషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్. సిగ్నిఫికెంట్ నెంబర్స్ అనేటువంటి ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాడు. ఏంటి అంటే డిస్కస్ చేసేటువంటి విషయాలు అనేటువంటి చూసినట్లయితే ఒక టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అది మనకి అనుకున్నట్టే మనకి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందా, దాంట్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేటువంటివన్నీ కూడా ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఇదంతా కూడా ఏంటంటే ప్యూర్లీ రిలేటెడ్ టు ద ఫార్మా ఇండస్ట్రీ సెకండ్ యూనిట్. అండ్ థర్డ్ యూనిట్ ఏంటి అంటే ఇక్కడ సెపరేషన్ టెక్నిక్స్. ఈ సెపరేషన్ టెక్నిక్ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఇక్కడ మాట్లాడేటువంటి ఏంటంటే ఒకటి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అండి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి మాట్లాడతాడు అండ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ గురించి మాట్లాడతాడు. ఇలాగా మెయిన్గా ఆ యొక్క సెపరేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెపరేషన్ టెక్నిక్స్ లో మెయిన్గా ఈ రెండు విషయాల గురించి మాట్లాడతాడు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి మనకి దీన్ని యూజ్ చేసుకుని ఒక సెపరేటింగ్ ఫనల్ అనేటువంటి ఒక విషయం ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇది క్లాస్ చెప్పేటప్పుడు నుంచి చూస్తాము. సెపరేషన్ టెక్నిక్స్ లో ఆ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించి సెపరేషన్ ఫనల్ అనేటువంటి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సెపరేట్ చేస్తాం ఒక కాంపౌండ్ నుంచి ఒక కాంపౌండ్ కి అనేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా ఈ యొక్క చాప్టర్లో నేర్చుకుంటారండి. దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ వచ్చి ఈవెంట్ లాస్ట్ వచ్చి అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ మొత్తం ఫార్మా ఇండస్ట్రీ అంతా కూడా రన్ అవుతుంది ఏంటంటే ఈ యొక్క క్రోమటోగ్రఫీ అనేటువంటి ఈ యొక్క టాపిక్ రిలేటెడ్గానే. ఇక ఇంటర్మీడియట్ లో జస్ట్ క్రోమటోగ్రఫీ అనేటువంటి డెఫినేషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినటికి మొత్తం వాటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు 2 యూనిట్ల కింద ఫామ్ చేయడం జరిగింది. ఇక క్రోమటోగ్రఫీ గురించి మనం ఫస్ట్ ఈ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దేని గురించి మాట్లాడతామంటే ఈ క్రోమటోగ్రఫీ గురించే మాట్లాడతాం. ఫస్ట్ చాలా ఈజీగా ఉండేటువంటి యూనిట్స్ ప్లస్ ప్రజెంట్ ఫార్మా ఏదైతే ఉందో ఆ ఫార్మాకి మొత్తం ఆరిజిన్ అంతా కూడా ఈ యొక్క క్రోమటోగ్రఫీనే బేస్ అవుతుంది. మనకి ఫార్మా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే 3 ఏరియాస్ ఉంటాయండి. ఒకటి ప్రొడక్షన్, రెండోది క్యూసీ, క్యూఏ అండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ అనేటువంటి విషయంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ యూనిట్ అండి. రెండోది వచ్చి క్యూసీ అండ్ క్యూఏ. క్యూసీ, క్యూఏ which is a quality control unit to quality analysis cell. ఈ యొక్క క్వాలిటీ అనాలిసిస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో దీంట్లో వస్తుంది. ట్రీట్మెంట్ ఆఫ్ అనలిటికల్ డేటా ఉంది కదా, ఇది అనాలిసిస్ అనేటువంటి దీంట్లో చేస్తాం. తర్వాత మూడోది వచ్చి మనకి మెయిన్గా ఉండేటువంటిది ఏంటంటే ఆర్ఎండి డిపార్ట్మెంట్ అనేటువంటి ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి మన ఫార్మా ఇండస్ట్రీ అంతా. ఆర్ఎండి మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి దీంట్లో మళ్ళీ సపరేట్గా ఏఆర్ఎండి కూడా ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా ఉంటుంది.
ఆర్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఏదైనా ఒక టాబ్లెట్ కానీ ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అంతా ఎక్కడ జరుగుతుందంటే R&D డిపార్ట్మెంట్ లో జరుగుతుంది. అలా రీసెర్చ్ జరిగినటువంటి ఒక ఫైనలైజ్ అయినట్లయితే మనకి దేంట్లో వస్తుందంటే ప్రొడక్షన్ యూనిట్ లోకి వస్తుంది. ఒక బల్క్ అమౌంట్ లో దాన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఏవైతే ఉన్నాయో దాన్ని దేంట్లో అసెస్ చేస్తారంటే ఈ యొక్క QC అండ్ QA డిపార్ట్మెంట్ లో అనాలిసిస్ చేస్తారు. ఈ విధంగా మనకి ఫార్మా ఇండస్ట్రీలో టాబ్లెట్ కానీ లేకపోతే ఇంజెక్షన్ కానీ బయటికి రావడం అనేటువంటిది 3 డిపార్ట్మెంట్స్ లింక్ అయి ఉంటుంది. ఆ 3 డిపార్ట్మెంట్ కి లింక్ అయినటువంటి దాంట్లో మెయిన్ గా మనకి దేనికి ప్లే చేయాలన్నా సరే ఈ క్రోమటోగ్రఫీ అనేటువంటిది 3 డిపార్ట్మెంట్ లోనూ యూజ్ అవుతుంది. అంటే రీసెర్చ్ చేయడానికి క్రోమటోగ్రఫీ కావాలి, క్వాలిటీని అనాలిసిస్ చేయడానికి క్రోమటోగ్రఫీ కావాలి, అండ్ ఫామ్ అయింది ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్షన్ మనం చెక్ చేయడానికి కూడా ఏంటంటే క్రోమటోగ్రఫీ అనేటువంటిది అవసరం అవుతుంది. ఆ యొక్క క్రోమటోగ్రఫీ ఎలా ఉంటుంది, దీంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్రోమటోగ్రఫీలో ఏం చెప్తాడంటే అసలు క్రోమటోగ్రఫీ అంటే ఏంటి ఆ డెఫినేషన్ గురించి మాట్లాడతాడండి. దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఆ ప్రిన్సిపల్ గురించి మాట్లాడతాడు, దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడతాడు. ఇలాగా డిఫరెంట్ ఏరియాస్ గురించి మాట్లాడతాం ఫస్ట్ క్రోమటోగ్రఫీలో. సెకండ్ క్రోమటోగ్రఫీలో ఏం మాట్లాడతారంటే దాంట్లో ఉన్నటువంటి ఫేజెస్ ఏంటి, ఆ ఫేజెస్ లో డిపెండ్ అయి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇదంతా కూడా క్రోమటోగ్రఫీ 2 లో డిస్కస్ చేస్తాం. ఇది మొత్తం ఓవరాల్ గా మీకు ఈ పేపర్ యొక్క ఇంట్రడక్షన్ చూసినట్లయితే మొత్తం దీంట్లో ఎన్ని ఉంటాయంటే 5 చాప్టర్స్ ఉంటాయి. దట్ మీన్స్ 5 యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్స్ లో ఆల్రెడీ సార్ కంప్లీట్ చేసేసారంట. ఈ యొక్క 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 4 యూనిట్స్ గురించి మాట్లాడతాను. దీనికి సంబంధించి క్రోమటోగ్రఫీ చెప్పినట్టు దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వీడియోస్ చెప్తాను, అవి ఒకసారి చూస్తూ ఉండాలి అండి. ఒకసారి మీరు యూట్యూబ్ లో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక స్ట్రాంగ్ ఐడియా అనేటువంటిది రావడం ఉంటుంది. మనం ఫస్ట్ మాట్లాడుకునేటువంటిది ఏంటంటే ఈ యొక్క క్రోమటోగ్రఫీ 1 ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తాం. చూద్దాం.